భవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నెముకగా నిలిచే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఖ్యాతి గడించింది. తొలి దశలో 15,000 కోట్ల పెట్టుబడితో పుట్టపర్తిలో అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. DRDO ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా బ్రాహ్మణపల్లికి వెళ్లే రహదారి నుంచి పుట్టపర్తి కోడూరు జాతీయ రహదారి మీదుగా బీడుపల్లి వరకు ఈ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను ఉత్పత్తి చేస్తారు. భారత వైమానిక నౌకాదళం కోసం వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధ విమానాల అసెంబ్లింగ్, ఆన్ గ్రౌండ్ టెస్టింగ్ ను ఇక్కడ నిర్వహిస్తారు. 2029 నాటికి ప్రయోగ నమూనాలను అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.